మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మన బద్వేల్ నియోజకవర్గంలోని పూర్వమిల్ల ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని పట్టించుకునే నాదుడే లేదంటూ ప్రయాణికులు అయితే వాపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎంత శిథిలావస్థకు చేరుకుందంటే ప్రయాణికులు కూడా బయటకు వచ్చి నిలబడుకున్నంత పరిస్థితి. ఇక్కడ నుంచి ప్రొద్దుటూరు, విజయవాడ, జమ్మలమడుగు మరియు విశాఖపట్నం, కడప, గిద్దలూరు మీదుగా చాలా బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పూర్వమేల చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా ఎక్కువ. ప్రతి గ్రామానికి కూడా బస్సు ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అయితే విజయవాడకు పోయే ప్రతి బస్సు అయితే ఇక్కడికే వచ్చి పోవాల్సిందిగా. అలాంటి ఈ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ శిథిలావస్థకు చేరుకునే బస్టాండ్ ఇంకా నూతనంగా నిర్మించాలని చాలా మంది ప్రయాణికులు మన సుమన్ టీవీకి చెప్పుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. బాబు, నీ పేరు ఏం పేరుమా? నా పేరు ఓబ్లేష్. అవును ఆ, ఇది ఈ బస్ స్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది కదా, దానిపై మీ అభిప్రాయం? ఇది నా చిన్నప్పటి నుంచి అట్నే ఉన్నది. ఇది ఆ, ఆ పైన నుంచి బెచ్చలేదు ఊడేసి మనుషుల మీద పడుతున్నది. ఆ, ఇది ప్రభుత్వం నుంచి ఒకటే కోరుకుంటున్నా. ఇది నేను ప్రభుత్వం బాగు చేస్తే బాగుంటది అనుకుంటున్నాను. బస్ స్టాండ్ ఇప్పటికైనా నేను. బస్ స్టాండ్ చాలా ఘోరంగా పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ మన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ సరిగా బస్సు ఏ టైం అనేది సరిగా తెలియదు. మన రోడ్డు రవాణా శాఖ కూడా గమనించాల్సిన పరిస్థితి ఏమంటే ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. పూర్వమేల బస్ స్టాండ్ కూడా బద్వేల్ డివిజన్లోకి వస్తుంది కాబట్టి ప్రస్తుతం మనతో పాటు బద్వేల్ డిఎం గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఇప్పుడు పూర్వమేల బస్ స్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు అయితే చేరనమాట వాస్తవము. అక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానిపై ఏమన్నా చర్యలు తీసుకున్నారా, లేకపోతే కొత్తగా నిర్మాణం చేసేదానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? పౌర్ణమిళ్ళ బస్ స్టాండ్ స్లాబ్స్ ని చాలా శిథిలావస్థకు వచ్చిన మాట వాస్తవమే. సో దానికి టెండర్లు 6 నెలల ముందే పిలిచినాము. ఆ టెండర్ ప్రాసెస్ అయ్యేసరికి ఇన్నాళ్ళు పట్టిందండి. సో ఇప్పుడు అన్ని రెనోవేషన్ చేస్తున్నాం. మొత్తము డిస్మాంటిల్ చేసి గ్యాల్వనైజ్డ్ షీట్స్ వేసి, సో ఫ్యాన్స్, టాయిలెట్స్, ఫ్లోరింగ్, అలాగే 10 అడుగులు వెనక్కి జరుపుతున్నాము. ప్లాట్ఫామ్స్ కొంచెం విశాలంగా వచ్చేందుకు. బస్ స్టాండ్ లోపల షాపులు కూడా తీసేసి కొత్త షాపులకి కడుతున్నాం. కొద్దిగా రోడ్స్ అన్ని కొద్దిగా క్లీన్ చేయించి, అక్కడ పంచాయతీ వాళ్ళని పట్టుకొని రోడ్స్ అన్ని క్లీన్ చేయించి కొద్దిగా విశాలంగా చేయించాలని చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాము పంచాయతీ సర్పంచ్ వాళ్ళకు కూడాను. అలాగే పూర్వమిళ్ళ ఈ ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంది మాకు. సో దాన్ని కొద్దిగా పోలీస్ వారి సహకారంతో మేము కంట్రోల్ చేయాలనుకుని చూస్తున్నాము. ఉన్న వాటర్ ప్లాంట్ తీసి డిస్మాంటిల్ చేసి పక్కన పెడుతున్నాం. బస్ స్టాండ్ రెనోవేషన్ అయినాక మళ్ళీ దాన్ని రీమోడల్ చేసి మళ్ళీ వాటర్ ప్లాంట్ పెడతామని అక్కడ దాతలు ఆల్రెడీ తెలిపారు. సో వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు అండి. ఏదేమైనా కూడాను పౌర్ణమిలో మాకు దాదాపుగా 5 షాపులు ఖాళీగా ఉన్నాయండి. ఆ ఖాళీ షాపులు మీరు టెండర్లు నెక్స్ట్ మంత్ కడపలో టెండర్లు వేస్తున్నారు. డేట్ అనౌన్స్ చేస్తారండి. మేబీ నెక్స్ట్ మంత్ 20th పైన ఉంటుంది. 5 షాపులకు మీకు ఏ షాపులు పెట్టుకోకపో మేనేజర్ బద్వేల్ నెంబర్కి వాట్సాప్ పెడితే మేము అదే ప్రపోజల్ చేస్తాము. ఆల్రెడీ ప్రపోజల్ చేసి ఉన్నాం. దానికి ఈ ఐటెం పెట్టుకోవాలని చెప్పి పెట్టినాము. మీరు కొత్తగా ఏదైనా చెప్తే మీ అభిప్రాయాలు మేము పై వాళ్ళ తీసుకొని అది ఆమోదయోగ్యమైతే దాన్ని మళ్ళీ మేము మార్చే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ 5 షాపులు టెండర్లు పూర్వమామిళ్ళ ప్రజలు వేస్తారని ఆశిస్తున్నాను. అలాగే పూర్వమామిళ్ళ ప్రజలకు మరొక విజ్ఞప్తి ఏమంటే, అరుణాచలంకు బద్వేల్ నుంచి సూపర్ లగ్జరీ బండి కొత్తది BS6 ఫుల్ పుష్ బ్యాక్ సీట్స్ అండి, 8 సస్పెన్షన్, ప్రతి సీటుకు సెల్ ఛార్జీలు ఉన్నాయి. సో లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న బండి అండి, రీసెంట్గా వచ్చినాయి. ఆ బస్సులో వేస్తున్నామండి. కేవలం టికెట్ బద్వేల్ నుంచి 1250 రూపాయలు అండి. 2 గంటలకు బద్వేల్ నుంచి బయలుదేరుతుంది. రాత్రి 9 గంటలకు అరుణాచలం చేరుతుంది. అక్కడ గిరి ప్రదర్శన చేసుకొని మరుసటి రోజు తెల్లవారి దర్శనం చేసుకొని మళ్ళీ అరుణాచలం నుంచి 11 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బద్వేలు చేరుతుందండి. ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో వచ్చేయచ్చు. మీరు ప్రాబ్లం ఉండదు, రిస్క్ ఉండదు, హ్యాపీగా ఉంటుందండి. ఆ ఉద్దేశంతో మేము టైంకి సెట్ చేసి పెట్టినాము. సో దీన్ని పౌర్వమామిళ్ళ ప్రజలు బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ పూర్వమేల ఆర్టీసీ నుంచి అయితే సుదూర ప్రాంతాలకైతే రవాణా వ్యవస్థ ఉంది. ఇక్కడ నుంచి విజయవాడ, విశాఖపట్నం, గిద్దలూరు, మైదుకూరు, కడప అన్ని చోట్లకైతే బస్సులు నడపబడుతున్నాయి. కానీ బస్టాండ్ మాత్రమే చాలా శిథిలావస్థకు చేరింది. ఇది కొంచెం మెరుగుపరచడమా, లేకపోతే నూతనంగా నిర్మించడమా, ఏదో ఒకటి చేయాలని మనతో పాటు ఉండే ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ రామ్తో
నరసింహ, సుమన్ టీవీ.